కథ నిజాయితీ పిచ్చుక. ఒక చిన్న పిచ్చుకకు నేలపైన ఒక బంగారు నాణేల సంచి దొరికింది. అది తన దగ్గరే ఉంచుకుంటే జీవితాంతం సుఖంగా ఉండేది. కానీ అది తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం అడవినే ఆశ్చర్యపరిచింది. చివరికి ఆ పిచ్చుకకు ఏమైందో ఈ కథ చివరి వరకు చూడండి. ఒక అందమైన అడవిలో చిన్న పిచ్చుక చిట్టి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించేది. చిట్టి చాలా కష్టపడేది. ప్రతిరోజు తెల్లవారగానే గింజలు వెదికి తెచ్చి తన పిల్లలకి ఆహారం పెట్టేది. ఒకరోజు ఆహారం వెతుకుతూ అడవిలో ఎగురుతుండగా ఒక పెద్ద చెట్టు కింద మెరిసే సంచి కనిపించింది. ఆసక్తిగా దగ్గరికి వెళ్ళి చూసింది. అందులో బంగారు నాణాలు మెరిసిపోతున్నాయి. చిట్టి ఆశ్చర్యపోయింది. ఇవి నా దగ్గర ఉంచుకుంటే ఇక పని చేయాల్సిన అవసరమే లేదు అని ఒక్క క్షణం ఆలోచించింది. కానీ వెంటనే ఇవి ఎవరో పోంగొట్టుకుని ఉండాలి, వాళ్ళు ఇప్పుడు ఎంత బాధలో ఉంటారో అని అనుకుంది. అంతలో అడవిలో వార్త వినిపించింది. ఒక ముసలి ఉడత తన జీవిత పొదుపైన బంగారు నాణాలని పోంగొట్టుకుంది అని. ఆ ఉడత ఏడుస్తూ, అవి లేకపోతే నా కుటుంబం ఆకలితో ఉంటుంది అని బాధపడుతోంది. చిట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ సంచిని తీసుకొని ఉడత దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ, ఇది మీదేనా అని అడిగింది. ఉడత సంచి చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అవును, ఇది నా సంచి. అడవిలోని జంతువులందరూ ఈ విషయం తెలుసుకున్నారు. అందరూ చిట్టిని అభినందించారు. కానీ ఒక్క కాకి మాత్రం అసూయతో ఉంది. నువ్వు ఎంత తెలివిలేని దానివి, ఆ బంగారం నీ దగ్గర ఉంచుకొని ఉంటే ధనవంతురాలు అయ్యేదానివి అని కాకి ఎగతాళి చేసింది. దొంగతనంతో వచ్చిన సంపద కంటే నిజాయితీతో వచ్చిన గౌరవం గొప్పది అని సమాధానం చెప్పింది. కొన్ని రోజుల తరువాత భారీ తుఫాను వచ్చింది. చిట్టిగూడు పూర్తిగా కూలిపోయింది. చిన్నపిల్లలు భయంతో ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఉడత, జింక, కుందేలు, ఏనుగు, చిలుక అందరూ కలిసి వచ్చారు. కొత్త గూడు కట్టారు. ఆహారం తెచ్చారు. చిట్టి కుటుంబాన్ని కాపాడారు. ఆ కాకికి మాత్రం ఎవరూ సహాయం చేయలేదు. ఎందుకంటే అది ఎప్పుడూ అందరినీ మోసం చేస్తుంది. ఆ రోజు కాకికి కూడా ఒక గొప్ప పాఠం తెలిసింది. నిజాయితీగా ఉండేవారికి ప్రపంచమే తోడుగా నిలుస్తుందని అర్థమైంది. చిట్టి తన కుటుంబంతో ఆనందంగా జీవించింది. అడవిలో అందరికీ ఆదర్శంగా మారింది. ఈ కథలో నీతి, నిజాయితీగా సంపాదించిన గౌరవం బంగారం కంటే విలువైనది. మీరు కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని జంతువుల నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.